ప్రభుత్వ తీరుకు నిరసనగా టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం దీక్షకు దిగారు. ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో తన నివాసంలోనే దీక్ష ప్రారంభించారు కోదండరాం. సర్కార్ తీసుకొచ్చిన భూసేకరణ చట్టంలో మార్పులు చేయాలని కోదండరాం డిమాండ్ చేశారు. కోదండరాంకు కాంగ్రెస్, టీడీపీ నేతలతో పాటు ప్రజా సంఘాల నేతలు మద్దతు పలికారు. శాసనసభలో ప్రతిపక్షాల గొంతు నొక్కి పూర్తిగా శాసనసభని ప్రభుత్వం తరఫున ఒక ఫాల్స్ ప్రొపగాండా కోసం ఉపయోగించుకునే విధంగా శాసనసభ నడిచింది. మేము దాని మీద కూడా స్పీకర్ గారి ఏకపక్ష వన్ సైడెడ్ ధోరణి గురించి కూడా నిరసన తెలియజేస్తూ ఈరోజు శాసనసభ బాయ్కాట్ చేసింది. తప్పనిసరిగా ఈ భూసేకరణ చట్టం 2013 యథాతథంగా పార్లమెంట్లో పాస్ అయిన చట్టం అమలు చేయాలని చెప్పి ఈ విషయంలో కోదండరాం గారితో మేము పూర్తిగా ఏకీభవిస్తున్నాం, సంఘీభావం తెలియజేస్తున్నాం. 2013 భూసేకరణ చట్టానికి చేసే సవరణలు కానీ లేక ఆ సవరణలు సరి అయినవి కావని కానీ ఈ ప్రాంత రైతులకు న్యాయమైనటువంటి పరిహారం అందాలని కానీ లేదా చట్టం యొక్క స్ఫూర్తిని ఈ పరిపాలకులకు తెలియజేయాలని కానీ లేక చట్టంలో ఉన్న ప్రకారం వాళ్లకు అందవలసినటువంటి పరిహారం ఇతర హక్కులన్నీ సమకూరాలని ఈ మేమందరం మాట్లాడిన విధంగానే ఇవాళ కోదండరాం గారు కూడా అదే ప్రయత్నానికి చేస్తున్నటువంటి తరుణంలో కనీసం ఒకవేళ ఈ విషయాన్ని ఈ తెలంగాణ సాధన కొరకు కృషి చేసిన వీళ్ళందరితోటి సమావేశాలను ఏర్పాటు చేసి లేక వాళ్ళందరితో సమీక్షించి మనం ఆశించిన విధంగా పోర్టులేని వాస్తవమా కాదా తెలుసుకొని ముందుకు సాగేదానికి ఈ ప్రభుత్వం కనీస ధర్మం. ఈ రకంగా విచ్చలవిడిగా అరెస్టు చేయటం అనేది సమంజసం కాదు అని చెప్పి మేము వారిని కోరినాం. వారు అన్ని విషయాలు తెలుసుకుంటా నాకేం విషయం ఇంకా ఇంతవరకు ఐడియా లేదు అని అన్నారు. చివరాఖరికి మేము మళ్ళీ కమిషనర్ని అడిగితే నాకు కూడా పరిస్థితి తెలియదన్నారు. డీసీపీ గారేమో ఇద్దామనుకున్నాం కానీ ఇచ్చే పరిస్థితి లేదని చివరికి 10:30కు మాకు ఫోన్ చేసి పర్మిషన్ ఇవ్వటం లేదన్నారు. పర్మిషన్ ఇవ్వరనే విషయం మాకు 7 గంటలకు స్పష్టమైంది. మేము అప్పటికే కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటున్నామని మేము ప్రకటించినాం. కార్యక్రమం రద్దు చేసుకుంటున్నామని ప్రకటించిన తర్వాత అరెస్ట్ చేయవలసిన అవసరం ఏముంది? అరెస్ట్ అయిన వాళ్ళను వదిలిపెడతారని చెప్పి మేము ఆశించినాం. కానీ చాలా చోట్ల రాత్రి చలిలో పోలీస్ స్టేషన్లో ఉంచటమే కాదు, ఇప్పటికీ కూడా చాలా పోలీస్ స్టేషన్లలో వాళ్ళు ఇంకా అట్లాగే ఉన్నారు. పొద్దటి నుంచి కొత్తగా మళ్ళీ అరెస్టులు మొదలుపెట్టారు. పొద్దటి నుంచి నిజానికి మనం తెలంగాణ ఏరి కోరి మనం కొట్లాడి తెచ్చుకున్న గవర్నమెంటు, మనమేం ఘర్షణ పడటం లేదు, మన ఆకాంక్షలు మాత్రమే వ్యక్తీకరించాలనే ఉద్దేశంతో ఉన్నాం. కాబట్టి పర్మిషన్ లేనప్పుడు ఘర్షణ ఎందుకు, రద్దు చేసుకుందాం, ఇంకేదన్నా రూపంలో శాంతియుతంగా మన అభిప్రాయాలను వ్యక్తీకరిద్దాం, ఆకాంక్షలకు ఒక రూపం ఇచ్చే ప్రయత్నం చేద్దామని అనుకున్నాం. కానీ మేము ఎక్కడ కూడా దాడులకో ఇంకో దానికో మేము ఎక్కడ కూడా దిగలేదు. మేము ప్రశాంతంగా ఉంటుండగా మరి ఎక్కడికక్కడ అరెస్టులు కొనసాగుతుంటే మాకేం చేయాలన్నో దిక్కుతోచని పరిస్థితి. ప్రతి ఎస్పీతో మాట్లాడుకుంటూ సాధ్యమయ్యే పని కాదు, 31 జిల్లాలు. అందుకని ఒకవైపు మాట్లాడుతుంటే ఇంకోవైపు కొత్తగా అరెస్టులు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మనం ఇంకా నిరసనకు దిగటం తప్ప ఇంకొక మార్గం లేదని పొద్దున పరిస్థితిని సమీక్షించుకున్న మీదట మేము ఈ నిర్ణయానికి రావటం జరిగింది. అరెస్ట్ అయిన వాళ్ళందరినీ వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళందరూ విడుదలయ్యే వరకు ఎంతసేపు అయినా మేము ఈ దీక్ష మాత్రం కొనసాగిస్తామని, విడుదలైనని సంపూర్ణంగా మాకు అధికారికంగా సమాచారం వచ్చేదాకా మేము ఈ దీక్షను ఆపే ప్రసక్తే లేదు.